సర్వశక్తి నామలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 4:24 ప్రకారము ఆ వాక్యం ఎక్కడ ఉంది? ఈరోజు క్యాలెండర్ వాగ్దానం కదా. ఈరోజు క్యాలెండర్ వాగ్దానంలో యోహాను సువార్త 4:24 ప్రకారము దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించండి. ఆయన చేసిన మేలేంటి? దేవుడు మన పట్ల ఏమేమి చేస్తే ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారంటే ఆయన చేసిన మేలు కొన్ని చూసుకొని మనం ఆరాధన చెందాం. ఆయన ఏమేమి మేలు చేసినాడంటే మనం చెప్పబడిన మొదటి కొరింథీ 2:9 ప్రకారం ఇందులో గురించి దేవుడు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి కూడా ఏం చేయదంట, గోచరం కాలేదంట. ఏమి సిద్ధపరిచినాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆయన ఏమేమి సిద్ధపరిచినాడు మన జీవితంలో వాటిని తలపరుచుకుంటూ ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టు ప్రభు మనం సహాయం చేయాలి. ఏమి సిద్ధపరిచినాడు కొన్ని మాటలు చూద్దాం. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం. లోకాసు వార్త 2వ అధ్యాయము. లోకాసు వార్త 2వ అధ్యాయము 29 కానీ 28 చదువుతాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 28 చేస్తున్నాం. ఎవరు చదవగలరా? ఆయన విషయమై జరుగుటకు తల్లిదండ్రులైన శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులను ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుతూ ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానాన్ని బోధించుచున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను మనలారా తీసుకుని ఏమి సిద్ధపరిచినాడు దేవుడు తన విషయంలో ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఏమేమి చేసినాడంటే మన అంశం ఏంటంటే దేవుడు మనకు ఏమేమి సిద్ధపరిచినాడు. ఏమి సిద్ధపరిచినాడంటే మొదటిగా నాగా నీవు సకల ఎదుట సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ కలరా. మొదటిగా రక్షణ సిద్ధపరుస్తున్నాడు, అందుకని రక్షించినాడు. నిన్ను కూడా యేసుప్రభువే పాపిని నా పాపాలు క్షమించమని ఎవరైతే అడిగినారో ఎవరైతే తన పాప జీవితాన్ని ఒప్పుకున్నాడో ఇక్కడ శిష్యుని అన్నాడు. శిష్యుని అంటున్నాడంటే యేసు దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతను తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని ఏం చేసినట్ట స్తుతిస్తూ అన్నాడు, నాదా ఇప్పుడు నువ్వు మాట చెప్పుకున్న సమాధానంలో నీ దాసుని బోధించుతున్నావు, అన్ని జనులకు నువ్వు బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ కలరా. మన జీవితంలో రక్షణ సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఎవరే కాల సమయంలో మన జీవితంలో ఏం చేసినాడట? రక్షణ సిద్ధపరిచినాడు మొదలుగా. అందుకనే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలంటే రక్షిస్తూ వచ్చినాడు. ఎలాంటి సిద్ధం ఉందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి అపరాధముల చేతను పాపముల చేతను మనం ఎలా ఉన్నామంట? సచ్చిన వారంగా ఉండగా క్రీస్తు మన కొరకు యుక్త కాలంలో మన కొరకు చనిపోయినాడు. అందులో బట్టి రక్షించినాడు. ఆ రక్షణ మనకి ఇచ్చినాడు కాబట్టి ఆ రక్షణ భాగం మనకి ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మతో సత్యతో ఆరాధించాలి. ఎందుకంటే అంతేగా తన ఉదాహరణ యెషయా గ్రంథంలో ఒక మాట చూడు. యెషయా 56 మొదటి వచనంలో యెషయా 56 అధ్యాయం మొదటి వచనంలో దానికి ఎలా ఉందంటే రక్షణ యెషయా 56 మొదటి వచనం యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా రక్షణ ఏదైనా సిద్ధంగా ఉన్నది, నీతి కలగడం సిద్ధంగా ఉన్నది, నీతిని అనుసరించి నా రక్షణ వచ్చుటకు ఎలా ఉన్నట సిద్ధంగా ఉన్నది. దేశాలు వచ్చిన కలసమేలో ఇంకా నువ్వు రక్షించబడకుండా ఉంటే ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకోని సమయం, ఇదే మిక్కిలి రక్షణ ధర్మం. రక్షించబడింది నీవు రక్షించినట్లయితే నీ మామ అపరాధం స్థాపించిన సచిన ఈ నియమాన్ని నుంచి విడిపించి తన రక్తంతో నేను కలిగిన అనుభవం ఉంటే నేను నన్ను కూడా రక్షించిన ప్రభావ ఈ లోకంలో
మనసు కలిగి ఏదైనా పాపం వల్ల జీవితము మరణము. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు మనకి ఏం చేసినా నిత్య జీవం అనుగ్రహించినాడు. కాబట్టి రోమా 6:8 ప్రకారము ఆ నిత్య జీవం అనుగ్రహించిన ఆ రక్షించిన ప్రభుని ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు ఆనందించు. ప్రభు నన్ను కూడా లోపల పాపం ఉన్నప్పుడు నా పాపాలను కలిగేసి నన్ను రక్షించినావు. అందులో బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. రక్షకుడా యేసు ప్రభు స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రం అంటూ ఆనందించు. ఎందుకంటే మన జీవితంలో రక్షణ సిద్ధపరిచినాడు. ఆనాడు సింగను నువ్వు సకల ప్రజలుగా సిద్ధపరిచిన రక్షణ కన్నాడు చూస్తానన్నట్టు సింగను ఎక్కడికి ఆనందిస్తూ వచ్చినాడు. ఆయన కృతజ్ఞతలు చెల్లించినాడు. ఈ మధ్యాహ్న కలసంలో నిన్ను కూడా పాపం నుండి శాపం నుండి రక్షించినాడు. కాబట్టి ప్రభావ నన్ను కూడా ఈ లోకంలో పాపంలో ఉన్నాను, తల్లిదండ్రులు జన్మతో పాల్గొన్నా నన్ను రక్షించినావు. అందులో బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. ఇది మొదటిది. రెండవది మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. రెండవది మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతని నీ ముందుగా నీ మాటను అని ఇదిగో నేను నా దూతను నీకు అతని నీ ముందర నీ మార్గము రక్షణ సిద్ధపరిచినాడు. అందుకనే దేవుడు ఆత్మకరంగా ఆయన ఆరాధించు వారు ఆత్మకరంగా సత్యంగాను రక్షణ సిద్ధపరిచినాడు దేవుడు. రెండవది ఏంటన్నా మార్గము సిద్ధపరిచినాడు. నీ ముందర మార్గము నేను సిద్ధపరిచినాడట. ఆ మార్గం ఏంటంటే ఆ పరలోక పట్టణములకు, ఆ నిత్య రాజ్యములకు, పాపంలో ఉన్న మనము, పాపంలో జోగుతున్న మనల్ని, ఆ నిత్య నాశనములకు చేరుకోవడం మనల్ని, అజ్ఞానానికి చేరుకోవలసిన మనల్ని తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఆ పాపం నుంచి శాపం నుంచి మనం చేసిన తప్పిదం మనం చేసిన పాపం ఆయన కలవరి శిలువలో కాల్చిన ప్రశస్తమైన రక్తంతో నిన్ను ఆ పాపం నుంచి కలిగి ఆ మొదటిగా రక్షించినాడు. రెండవదిగా మార్గం సిద్ధపరుస్తున్నాడంట. మార్గం ఆయన ఏం చేస్తున్నాడంట? మార్గం సిద్ధపరుస్తున్నాడంట. ఎలా ఉన్నప్పుడు మార్గం సిద్ధపరుస్తున్నాడు? యెషయా 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో ఎలా ఉన్నప్పుడు? యెషయా 53వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. 53:6. యెషయా మనమందరము ఎలా ఉన్నామంటే ఈ లోకంలో మనమందరం గొర్రెల ఉన్నాయి త్రోవ తప్పినప్పుడు మనలో ప్రతి వాడును తన ఇష్టమైన త్రోవ కలిగిన త్రోవ తప్పినప్పుడు మనమందరం గొర్రెల వల్ల ఎలా ఉన్నామట? త్రోవ తప్పినప్పుడు మనల్ని మార్గంలో నడిపించినాడు. ఆయన ముందుగా నీకు మార్గాన్ని సిద్ధపరిచినాడంట. ఆయన మార్గాన్ని సిద్ధపరిచినాడు. అంతేనా? ఆదికాండంలో 6వ అధ్యాయం 12వ వచనం కూడా ఒక మాట అంటే దంపదా ఆదికాండంలో 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం ఒక మాట అంటే చూడు. నరులు భూలోకంలో చెడిపోయినప్పుడు చెడిపోయింది దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిందిను. భూమి మీద సమస్త చెట్లు తమ మార్గం ఏం చేసుకున్నారట? తమ మార్గాన్ని చెరిపేసినప్పుడు మార్గం సిద్ధపరిచినాడు. నీకు నాకు ఆ మార్గం సిద్ధపడుతూ వచ్చినాడు. మనము ఆ చెడు మార్గంలో పడుతున్నప్పుడు, ఆ చెడు దుర్గంలో తనకిష్టమైన త్రోవలో ఈ రోజు ఆదివారం నాడు మనం ప్రభువు సందర్శించి అంగీకరించుకోవాలంటే మనం ఏ స్థితిలో ఏ స్థలంలో ఉండేవాళ్ళం, ఏ మార్గంలో చెడిపోయినాడంటే మానవుడు తనకి ఇష్టమైన త్రోవలో నడుస్తున్న సమయంలో ఆయన రెండవదిగా మార్గం సిద్ధపరిచినాడంట. మార్గం సిద్ధపడుతూ వచ్చినాడు. మొదటిగా రక్షణ సిద్ధపరిచినాడు. దేవుడు ఆత్మకరంగా ఆయన ఆరాధించేవారు రక్షణ బట్టి ఆరాధించాలి. రెండవదిగా మార్గం సిద్ధపరిచినాడు. ఆ మార్గం ఏంటంటే చూడు, ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. ఏ మార్గం అది? దానికి ఇంకొక ఉదాహరణ. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ఏ మార్గం అంట? ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవం కలదు. ఆయన శరీరమైన తెర ద్వారా పరిశుద్ధపరచబడినది ఆయన మార్గమున, ఆయన రక్తము వలన ఎక్కడంట? పరిశుద్ధ స్థలం అంటే పరలోక పట్టణానికి సిద్ధపరిచిన నీకు రత్నాలు. మా పాపములమైన మనము, పాపంలో జోగుతున్న మనము, తల్లి గర్భంలో పిండంగా రూపించిన పాపంలో జీవిస్తున్న మనల్ని పరలోక పట్టణంలో, జీవమార్గమైన ఆ పరలోక పట్టణంలో మార్గం సిద్ధపరుస్తూ వచ్చినాడు. ప్రేమ చదువుచారా, ఈ మధ్యాహ్నం కాల సమయంలో మొదటిగా నిన్ను రక్షించినాడు దేవుడు. ఆత్మగర్భ ఆయన ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో. రెండవదిగా నాకు మార్గం సిద్ధపరిచినవయ్యా. ఈ లోకంలో గురికమైన స్థితిలో ఉన్నప్పుడు నా స్థితి నేను ఎలా ప్రవర్తించిన నాకు తెలియని స్థితిలో నువ్వు ఒక మార్గంలో, పరలోక మార్గంలో నన్ను ప్రవేశించేటట్టు చేసినావు. అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అంటూ ప్రభువును ఆరాధించు, ప్రభువును స్తుతించు. ఇది రెండవ. మూడవ వ్యక్తుడు యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చూడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని కదా మీతో చెప్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన కదా నేను స్థలంలో మీరు ఉండడాలనా మరలా వచ్చి నా ఎదురున్నట్టుగా మిమ్మల్ని తీసుకొని మూడవదిగా స్థలం సిద్ధపరుస్తున్నాడంట. మనకు మొదటిగా రక్షణ సిద్ధపరిచినాడు, రక్షించిన దాన్ని బట్టి మనం ఆరాధించి రావాలి. రెండవదిగా పరలోక మార్గం సిద్ధపరిచినాడు, రక్షించిన మనల్ని ఎక్కడ తీసుకెళ్లాలని? పరలోక మార్గంలో తీసుకెళ్ళి పరలోకంలో ప్రవేశపెట్టాలని. ప్రభా, నన్ను కూడా ఈ యోగ్యత లేని నా జీవితంలో పరలోకంలో కూర్చొని పెట్టినావు, నీతో పాటు కలిసి భోజనం చేసే అనుభవం తీసుకొచ్చినాం. అనుభవించాలి. మూడవదిగా ఎక్కడంట? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినా నేను స్థలంలో మీరు ఉండేలాగా పరలోకంలో ఏం చేశారంట? మూడవదిగా స్థలం సిద్ధపరిచినాడు. ఈ లోకంలో మనకు ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు, అలాంటి స్థితిలో ఉండొచ్చేమో, కానీ మనకు పరలోకంలో ఎవరైతే ఆయన రక్తంలో కడబడిన వారు ఉన్నారో, ఆయన రక్తంలో కడబడిన వారు అందరూ రక్షించబడిన వారు ఎవరైతే స్థలము అక్కడ స్థలము స్థలం ఉన్నదని, మనకు ఒక ఇల్లు ఉన్నదని నిరీక్షణ, అదే ఒక శుభనిరీక్షణతో మనం చూస్తున్నాం. ఏ నిరీక్షణ అంటే శుభనిరీక్షణ. మనకు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినలా నేను స్థలంలో మీరు ఉంటున్నారు, మళ్ళా వచ్చి నా యొక్క ముందు మిమ్మల్ని ఏం చేస్తారంట? తీసుకొని పోతారంట. స్థలము సిద్ధపరిచినాడు. ఆ స్థలము పరలోకంలోకి వెళ్ళే స్థలము, ఆ పరలోక మార్గము, పరలోక స్థలంలో ప్రవేశపెట్టే స్థలము ఆ పరలోక పట్టణంలో. ఆ స్థలంలో నిన్ను నన్ను అక్కడ యుగాయుగములు పరిశుద్ధుడు 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 గాన ప్రతిదానంతో ప్రకటన 21వ అధ్యాయం చూడు. దాంట్లో ప్రకటన 12వ అధ్యాయము 6వ వచనంలో చూడు. దాని ప్రకటన ఎట్లా ఎలా అంటే ప్రకటన 12వ అధ్యాయం 6వ వచనంలో వారిపోయాను అచ్చట వారు 260 చేసిన వారు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకి ఏంటంట? స్త్రీ అంటే సంఘములకు సాధించం. ఆ సంఘంలో 1200 జనములు ఆమెను పోషించవలనే. ఇక్కడ నిన్ను నన్ను వాక్యం దేవుడు పోషిస్తున్నాడు. వాక్యం అన్నాలో పోషిస్తున్న ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంట? ఆమెను పోషించవలనని ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచినాడట. మధ్యాహ్న కలసంలో ప్రియ సోదరులారా, ఈ మధ్యాహ్న కలసంలో మూడవదిగా నీకు నాకు కూడా ఒక స్థలం సిద్ధపరిచినాడు అన్న సంగతి మర్చిపోవాలి. ఆ స్థలం సిద్ధపరిచినాడని. ప్రభా, నాకు ఈ లోకంలో ఉండటానికి ఏమి లేకపోయినాను, నువ్వు నాకు కొరత సిద్ధపరిచిన స్థలం ఉంది అక్కడ పరలోక పట్టణంలో. ఆ పరలోక పట్టణంలో నీతో పాటు ఉండటానికి నాకు ఇచ్చిన యోగ్యతగా నీకు వందనాలు చేస్తున్నానని, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని వందనాలు చేస్తున్నాను. ఇది మూడవది. 4వ చూద్దాం చూడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన 22వ అధ్యాయము 12వ వచనం చదవండి.
22:12 ఇల్లులో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచినాడు. మన అంశం అంటే దేవుడు తన ప్రేమ ద్వారా ఏం సిద్ధపరిచినాడంటే మొదటిగా రక్షణ, రెండవది మార్గము, మూడవది స్థలము, నాలుగవది ఏంటంట సిద్ధపరిచిన జీతము నా యొక్క సిద్ధపరిచినాడంట. నీకు ఒక స్థలము సిద్ధపరిచినాడు. రెండవ నువ్వు చేసిన క్రియలను బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి చుట్టూ నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క జీతం సిద్ధపరిచినంట. ఏం జీతం? మన సువార్త పరిచర్యలో నీ దీపం వెలిగించబడింది. ఆ వెలిగించబడిన దీపం అనేక దీపాన్ని వెలిగించాలని. ఎవరైతే అనేక దీపాన్ని, ఎవరైతే నువ్వు సువార్త ద్వారా రక్షించబడినావో ఆ రక్షణ ద్వారా ఇంకొక మనిషిని రక్షించినావంటే అదే ఆ రక్షించిన దాన్ని బట్టి నీకు జీతం ఉంది రేపు పరలోకంలో. ఈ లోకంలో ఏం నేర్చుకోవచ్చు, కానీ పరలోకంలో నీకు ఒక జీతం అన్న సంగతి మర్చిపోము. అందుకని మనం మొన్న అక్టోబర్ 2వ తారీఖు సువార్త ఎంత సువార్త చేస్తాం సువార్త చేశాము. ఎందుకంటే ఒక్క ఆత్మ నశించి నరకానికి కూడా నాకు ఏమాత్రము ఇష్టం లేదు. అందరినీ ఏం చేయాలన్నా మారుమనుచుకుంటానండి. ఒక్క పాప కూడా నశించడానికి దేవుడికి మాత్రం ఇష్టం లేదు. ఎవరైతే మీరు రక్షించబడ్డారో ఆ రక్షించబడిన వారు రక్షించబడిన పాపకి ఒక్కసారి కనుక సువార్త చెప్పారంటే సువార్త ద్వారా అనేకల్ని రక్షిస్తే నీకు ఒక జీతం సిద్ధపరిచినాడు. ఆ జీతము ఈ లోకంలో వచ్చే జీతం కాదు, ఈ లోకంలో వచ్చే ధనం కాదు, అది పరలోకంలో ఎవరైనా సిద్ధపరిచిన జీతం. చదువుతారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ జీతం నీకు కావాలంటే ఇచ్చిన నీవు నీ ఆత్మ వెలిగించబడి వెలిగిన నీవు అనేక ఆత్మను వెలిగించు. అప్పుడు నీకు ఏం చేస్తున్నట? జీతం వస్తున్నట. ఆ జీతం నీకు కావాలంట. ఆ జీతం నీకు ఇస్తానని శుభనిరీక్షణ అంటే నాకు కూడా ఒక జీతం ఇస్తామని నేను ఆరాధిస్తున్నాను. దేవుడు ఆత్మతో ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతోను ఆరాధించాలన్నట్లు. నేను ఆత్మతో సత్యంతో నాకు ఒక జీతం ఇస్తామని. ఆ జీతం ఎలాంటి దాని ఉదాహరణ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ రోమ 6:7 చూడు. రోమ 6:8 ఏ జీతం అవుతాం? పాపంగా వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము చేసినదేనట నిత్య జీవం అనే జీతం ఇస్తాడు. నిత్యము జీవించేవాళ్ళ ఏలైనా పాపం వచ్చే జీతము మరణము, పాపం చేసేవాళ్ళు మరణము. అయితే మన ప్రభువుని యేసుక్రీస్తునందు ఏ జీతం అన్నా నిత్య జీవం అనే జీతం పొందుతావు. అవ్వ నాకు నిత్య జీవము ఈ లోకంలో నేను కనుగొస్తే పరలోకంలో దగ్గర కన్ను చేస్తాననే శుభలేఖన నిత్యము. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ లోకంలో మనం విశ్వాసం చనిపోయాడంటే అది ప్రమోటెడ్, అంటే ప్రమోషన్ అన్నమాట. ఈ లోకంలో తమ విశ్రాంతిని మాని ప్రయాసం మాని విశ్రాంతిలో ప్రవేశిస్తాము. అక్కడ నిత్యము ఏంటంట ఆరాధన. పరిశుద్ధులు కానప్రతిగానముతో అక్కడ స్థితించే వారంగా ఉంటాం. ఏంటంట వేలయనగా పాపం వచ్చే జీతము మరణము. అయితే మన ప్రభువు యేసుక్రీస్తునందు మనం ఏం చేద్దాం? ఏం జీతం అంట? నిత్య జీవనాన్ని జీవిస్తాడు. ఇది 4వది. చివరగా కీర్తన 23వ అధ్యాయం, చివరగా 5వదిగా కీర్తన 23వ అధ్యాయము, కీర్తన 23వ అధ్యాయము ఇద్దరు ముగిస్తాం. మరి పని చేసింది కీర్తన 23వ అధ్యాయము 5వ వచనం. నా
చిత్రముల ఎన్నిక, ఐదవది ఎందుకు సిద్ధపరిచినాడంట? భోజనం సిద్ధపరిచినాడంట. నీవు నా చిత్రముల ఎన్నిక, నీవు నాకు భోజనం సిద్ధపరిచినవు, నూనెతో నా తల ఎండి ఉన్నావు. ఐదవదిగా నా శత్రువులు ఎన్నిక నాకు భోజనం సిద్ధపరిచినాడు. ఏ భోజనం? ప్రభువారి భోజనం. ఏ భోజనం అంటే? ప్రభు బలలో పాల్గొనే భోజనం. ఈ లోకంలో శారీరకంగా మనం అనేక రకమైన భోజనం చేయవచ్చు, కానీ ప్రభురాత్రి భోజనం, ప్రభు యొక్క శరీరము రక్తం అనే భోజనం, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల ఎంటున్నావు, నా గిన్నె నిండి కృపాక్షేమములే నా వెంట వస్తున్నాడు. చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేస్తున్నాను, కృపాక్షేమములు నా వెంట వచ్చిన అంటే. ఐదవదిగా భోజనం సిద్ధపరిచాను, ప్రభురాత్రి భోజనం. భోజనము అనేకులకు లేదు. ఈ భోజనం నీకు నాకైతే భోజనం సిద్ధపరిచినాడు. ఐదంతా మీరు మీ జీవితంలో ఏమేమి నీ హృదయాన్ని తాకుతూ వచ్చిందో. అందుకని దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. ఆరాధన ఎలా అంటే, మొదటిగా శిమ్యోను తన ప్రజల సిద్ధపరిచిన రక్షణ బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించినాడు ప్రభుకి. ఈ మధ్యాహ్న కాలంలో నిన్ను నన్ను కూడా రక్షించినాడు కాబట్టి ప్రభా నన్ను కూడా ఈ లోకం నుంచి పాపం నుంచి రక్షించినా అందులో. రెండవదిగా మార్గము సిద్ధపరిచినాడు. ఏ మార్గము? నిత్య రాజ్యంలో వెళ్ళే మార్గం సిద్ధపరిచినాడు. మూడవదిగా స్థలము, పర్వతపట్నంలో ఒక స్థలం సిద్ధపరిచినాడు. నాలుగవదిగా జీవం. ఏ జీతం అంట? నిత్య జీవం అనే జీవం సిద్ధపరిచినాడు. ఐదవదిగా నా చిత్రం లేదా నాకు భోజనము సిద్ధపరిచినాడు. నూనెతో నా తల ఎంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. అందుబట్టి ప్రభును ఆరాధిస్తాం. ప్రభును దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమును ఆరాధించాలి. అందుకని మొదటి 2:9 గురించి రాయబడినది ఏమనగా, దేవుడు ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల దానికి ఏం కాలేదంట భోజనం. కానీ ఆ యజంత్రంగా జీవితంలో ఏ మేలు నిన్ను కాల్చుకొచ్చిందో ఆ మీద కల్పొస్తుంది. మధ్యాహ్న కాలంలో ఆత్మతో సత్యంతో ఆరాధించే సహాయం చేయడం మనందరూ ఇచ్చిన బడి ఒక పళ్ళ పాడకుండా కూర్చొని పాటలే ఒక పాట పాడుకుందాం. చిన్న పళ్ళ పాడుకుందాం. సేవ వాసన పాడేటప్పుడు సజెస్టింపుల్ కల్పిస్తారు.